ఇప్పుడు మామూలుగా అయితే ఆఫీస్లల్లా దుకాణాలల్లా లేకపోతే ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు రైతులు పంట పొలాలలో సుత పెట్టుకుంటారటనుల్లా గా సీసీ కెమెరాలు. అగో పంట పొలం కాడ ఎందుకు ఏమైనా బంగారం గిట్లా వండిస్తుర్రా అని అంటారా ఎట్లా? నేను చెప్పుడు కాదు, మీరే చూడు రూపారి. అవునుల్లా నిజమే. ఇప్పుడు రైతుల పొలాలల్లా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. విననికే వింతగున్నా కూడా 100% నిజముల్లా. అగో అంతగానమే ఉన్నది పొలంలా అని ఎక్కువగా ఆలోచన చేయకుర్రి. అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మెడలేసుకునే బంగారం కంటే తినే కూరగాయలే ఎక్కువ పిరమైనాయి. అందుకే మొన్నటిదాకా టమాటాలు అమ్మేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు దొంగతనాలు జరుగుతున్నాయని వాళ్ళ దుకాణాలకు కెమెరాలు పెట్టుకున్నారు కదా, దొంగ బడివేగాలను పట్టుకోనికే. ఇప్పుడు గట్లనే ఎల్లిగడ్డ రైతులు వాళ్ళతో వల్లనే పోతున్నారు. ఇప్పుడు ఎల్లిగడ్డ రేటు చెప్తేనే కండ్లు, చెవులు, ముక్కులు, నోరు ఇట్లా తలకాయకున్న రంధ్రాలు అన్నిటికెంచి నీళ్ళు వచ్చేటట్టున్నది పోర్రి. కిలో ఎల్లిగడ్డ 500 రూపాయలు వలుకుతుందంటే చూడురి మరి ఎట్లున్నదో ముచ్చట. ఇంట్లో ఏ కూర వండినా అల్లం ఎల్లిగడ్డ లేకపోతే ఒక రుచి ఉండదు, పాడుండదు. అన్నిట్లల్లో వాడుడేనా. వాడకం ఎక్కువ, దిగబడి తక్కువ అవుడుతోనే కొండెక్కి కూసున్నది ఎల్లిగడ్డ. ఇక ఇంత విలువైన సొమ్మును చూసుకుంటూ ఊకుంటారా దొంగలు? వాళ్ళు రోజుకో దిక్కున పొలాల మీద పడి ఎత్తుకపోవుడు పెట్టేసరికి ఇక పంటను కాపాడుకోనికే ఇట్లా సీసీ కెమెరాల ఉపాయం చేసిరట. మధ్యప్రదేశ్ లో ఉన్న చింద్వాడ్ జిల్లా ముఖేద్ ప్రాంతంలో ఉండే 5-6 గ్రామంలోని రైతులు. వీటిని పెట్టిన కాడ నుంచి దొంగతనాలు ఒకటి కూడా కాలేదట. ఇక ఆడ రైతులు పెట్టిన కెమెరాలు కరెంటుతోని కాకుండా సోలార్ విద్యుత్ తో నడిసే వాటిని పెట్టుకున్నారట. ఎవరన్నగా కెమెరా ముందు కదిలినట్టు అనిపిస్తే ఎమ్మడే ఇంట్లో ఉన్న అలారం గంట కొడుతూనే ఉంటదట. ఇక ఇట్లా కెమెరాలు పెట్టుకుని పంటలు పండిస్తున్న రైతులను చూసి గర్వపడతారో, 6 కాలం కష్టపడి పండించిన పంటను ఎత్తుకపోతున్నగా దొంగ బడివేగాళ్లను తిట్టిపోస్తారో ఇక మీ ఇష్టముల్లా.